తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఇంటింటికి ఓటర్ల వెరిఫికేషన్ అయితే జరుగుతుంది కదా! దీనికి సంబంధించి చాలా వరకు వస్తున్న కమెంట్స్ ఏంటంటే, ఎవరైతే పెళ్ళైన మహిళలు ఉన్నారో వారికి కూడా పుట్టింటి వివరాలు ఎందుకు అడుగుతున్నారని. అంటే వారికి పుట్టింటి దగ్గర ఓటుంటే ఆ వివరాలు గాని, అలాగే వాళ్ళ తల్లిదండ్రుల వివరాలు గాని, ఇలా పెళ్ళైన మహిళలకు కూడా ఎందుకు అడుగుతున్నారన్న ప్రశ్న అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. దాంతో పాటుగా ఒకవేళ మీకు ఓటు లేకపోతే మీ తల్లిదండ్రుల వివరాలు 2002లో ఉంటే వారి వివరాలు ఇమ్మని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే చెప్తుంది. ఒకవేళ మీ తల్లిదండ్రులు కూడా లేకపోతే, మీ తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ ఇలాంటి వారి వివరాలైతే వాళ్ళకి 2002లో ఓటుంటే ఆ వివరాలు ఇవ్వమనైతే చెప్తుంది. అలా కూడా లేకపోతే అంటే మీకు గాని, మీ తల్లిదండ్రులకు గాని లేదా మీ తాతయ్య, నానమ్మ, అమ్మమ్మ వీళ్ళకి గాని ఎవరికీ కూడా 2002లో ఓటనేది లేకపోతే మరి అలాంటి వారి పరిస్థితి ఏంటి? వారు ఓటనేది తీసేస్తారా? అన్న డౌట్ కూడా చాలా మందికైతే ఉంది. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా నేను చూసాను. చాలా వరకు వివరాలైతే అదే విధంగా చెప్పి ఓటు తీసేస్తారని ఇలాంటి న్యూస్ అయితే అందులో అయితే వస్తుంది. ఒకవేళ నిజంగా అంటే 2002లో ఓటు లేకపోతే, లేదా వాళ్ళ తల్లిదండ్రులకు గాని, వాళ్ళ అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలకు గాని ఇలా ఎవరికీ ఓటనేది 2002లో లేకపోతే ఓటనేది తీసేస్తారా? ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. దాంతో పాటుగా కేవలం ఈ 2002 ఓటర్ల జాబితా లింక్ చేయడం ద్వారా ఈ డూప్లికేట్ ఎంట్రీస్‌ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ విధంగా తొలగిస్తుంది? ఈ వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. ముందుగా ఎవరైతే పెళ్ళైన మహిళలు ఉన్నారో వారి యొక్క పుట్టింటి వివరాలు కూడా అంటే తల్లి, తండ్రి ఈ వివరాలు ఎందుకు తీసుకుంటున్నారని అయితే అడుగుతున్నారు కదా! దానికి సమాధానం అయితే చెప్తాను. ఎగ్జాంపుల్‌గా మా ఫ్యామిలీని బేస్ చేసుకొని మీకు వివరాలైతే చెప్తాను క్లియర్‌గా అర్థమవ్వడం కోసం. ఉదాహరణకి మా అక్క ఉన్నారు. మా అక్కకి 2002లో మా విలేజ్‌లో ఓటుంది. ఇప్పుడు మ్యారేజ్ అయ్యి వాళ్ళ అత్తగారింటి వద్ద ఓటైతే ఉండడం జరిగింది. ఇప్పుడు మా అక్కని అక్కడ అధికారులు ఎలాంటి వివరాలు అడుగుతారు? మీకు 2002లో ఓటుంటే ఆ వివరాలు ఇవ్వండి. మీ తల్లిదండ్రుల వివరాలు ఇవ్వండి. ఇలాంటి వివరాలైతే అడుగుతారు. ఒకవేళ మా అక్కకి 2002లో ఓటుంటే ఆ వివరాలు తెలుసుకొని అంటే వాళ్ళ పుట్టింటి దగ్గర అంటే మా ఊర్లో ఏ సీరియల్ నంబరో ఎక్కడ 2002లో ఓటుందో ఆ వివరాలైతే మా అక్క వాళ్ళ అత్తవారింటి వద్ద అయితే ఇస్తుంది. ఒకవేళ ఓటు లేకపోతే ఏం చేస్తుంది? మా మదర్ గాని, మా ఫాదర్ గాని ఇలాంటి వివరాలు ఇస్తుంది. ఇలా వివరాలైతే ఇస్తుంది. దాంతో పాటుగా అక్కడ మెయిన్‌గా ఏంటి తల్లి, తండ్రి. తల్లి పేరు ఇవ్వాలి, తండ్రి పేరు ఇవ్వాలి. మీకు తల్లి, తండ్రి వివరాలు ఇవ్వందే బిఎల్‌ఓ లాగిన్‌లో మీ ఫార్మ్ అనేది ఆన్‌లైన్ చేయడానికైతే లేదు. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. తల్లి, తండ్రి ఈ 2 వివరాలే ఇవ్వాలి. ఈ 2 వివరాలని బేస్ చేసుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డూప్లికేట్ ఎంట్రీస్‌ని తొలగించడానికి మెయిన్ సోర్స్‌గా అయితే తల్లి, తండ్రి పేర్లనైతే తీసుకుంటుంది. అది ఏ విధంగానో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎవరైతే మా అక్క ఉన్నారో వాళ్ళ అత్తవారింటి వద్ద వాళ్ళ తల్లి, తండ్రి వివరాలు తీసుకున్నారు. అంటే మా అమ్మ, నాన్న వివరాలైతే మా అక్క ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని అది ఎందుకు అడిగారు? అలాగే దాన్ని బేస్ చేసుకొని డూప్లికేట్ ఎంట్రీస్‌ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ విధంగా తొలగిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మా అక్క వాళ్ళ అత్తవారింటి వద్ద అయితే ఉంది కాబట్టి ఇప్పటికే కొత్త ఓటర్ లిస్ట్‌లో మా అక్క పేరు కిందే భర్త పేరు. అంటే అక్కడ వాళ్ళ భర్త పేరైతే ఉంటుంది. వాళ్ళ నాన్నగారి పేరు ఉండదు కదా! మ్యారేజ్ అయిన తర్వాత భర్త పేరైతే ఉంటుంది. ఇలా మా అక్క పేరుంటుంది. కింద భర్త పేరుంటుంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎక్స్‌ట్రాగా చేస్తుందేంటి? తల్లి పేరు యాడ్ చేసింది. తండ్రి పేరు యాడ్ చేస్తుంది. అంటే మా అక్క ఓటుకి సంబంధించి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఏ వివరాలున్నాయి? భర్త పేరుంది, తల్లి పేరుంది, తండ్రి పేరుంది. ఈ వివరాలతో ఫార్మ్ అనేది ఆన్‌లైన్ చేస్తున్నారు. దీంతో పాటుగా ఎక్స్‌ట్రాగా ఏం తీసుకుంటున్నారు? ఫోటో తీసుకుంటున్నారు. కొంతమంది ఆధార్ నంబర్ ఇస్తారు, ఇవ్వకపోవచ్చు. అలాగే డేట్ ఆఫ్ బర్త్. దీంతో పాటుగా అడ్రెస్ వివరాలు ఇలా చాలా వివరాలైతే ఇవ్వడం జరుగుతుంది. ఫోను నంబరు ఇలాంటి వివరాలైతే అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర మా అక్క ఓటుకి సంబంధించి డీటెయిల్స్ చాలా ఉన్నాయి. ఆధార్ నంబర్ ఉంది, ఫోను నంబర్ ఉంది, ఫోటో ఉంది. అలాగే తల్లిదండ్రుల వివరాలున్నాయి, భర్త పేరు. ఇన్ని వివరాలైతే ఉన్నాయి. ఈ వివరాలను బేస్ చేసుకొని డూప్లికేట్ ఎంట్రీస్‌ని ఏ విధంగా తొలగిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇలా మా అక్క ఓటుకి సంబంధించి ఇన్ని వివరాలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నాయి కదా! దీని ద్వారా డూప్లికేట్ ఎంట్రీస్‌ని ఏ విధంగా తొలగిస్తుందంటే, ఇప్పుడు మా అక్క పేరుతో ఎంతమందైతే దేశంలో ఉన్నారో అదంతా కూడా డేటాబేస్‌లో ఒక చోట ఫిల్టర్ ఔట్ చేసుకొని, తర్వాత చేసే పనేంటంటే, భర్త పేరు ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా? అంటే మా అక్క పేరు అలాగే భర్త పేరు. అదే విధంగా దేశంలో ఎక్కడైనా మా అక్క పేరు, అదే భర్త పేరుతో వేరే ఏమన్నా ఓట్లున్నాయా? వెరిఫికేషన్ చేసుకుంటుంది. దాంతో పాటుగా మా అక్క పేరు, తల్లి పేరు ఎక్కడైనా మ్యాచ్ అవుతుందా వెరిఫై చేసుకుంటుంది. మా అక్క పేరు, తండ్రి పేరు. అదే వివరాలతో దేశంలో ఎక్కడైనా మరొక ఓటుకి దగ్గరగా ఏమన్నా వివరాలు మ్యాచ్ అవుతున్నాయా? దాంతో పాటుగా మా అక్క ఏజ్‌తో పేరు అలాంటి వివరాలతో అదే ఏజ్‌తో వేరే ఎవరైనా ఉన్నారో వివరాలు మ్యాచ్ అవుతున్నాయా? అలాగే మా అక్క ప్రెజెంట్ ఫోటోతో వేరే దేశంలో ఎక్కడైనా అదే ఫోటోతో ఎగ్జాక్ట్‌గా ఎవరైనా మ్యాచ్ అవుతున్నారా? కొంచెం పోలికలున్నా సరే మ్యాచ్ అవుతున్నారా లేదా అనేసి వివరాలైతే సిస్టమ్‌లో అయితే డేటాబేస్‌లో వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఆ విధంగా ఫిల్టర్ ఔట్ అయితే జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే, అలా మా అక్క పేరు, భర్త పేరుతో గాని, తండ్రి పేరుతో గాని, తల్లి పేరుతో గాని, వయసుతో గాని, ఆధార్ నంబర్‌తో గాని, ఫోటోతో గాని ఇలా ఎంతో కొంత
దగ్గరగా మ్యాచ్ అయ్యి వేరే దేశంలో ఎక్కడైనా వేరే వాళ్ళతో మ్యాచ్ అవుతుంటే ఆ డేటాబేస్ అక్కడ ఏం జరుగుతుందంటే ఆయా పరిధుల్లో ఉన్నటువంటి బిఎల్ఓ లాగిన్‌లకి వారి యొక్క పేర్లు వెళ్తాయి. అంటే ఇప్పుడు మా అక్క పేరు వారి పిఎస్‌లో ఉన్నట్టు వాళ్ళకి ఏ ఊర్లో ఓటుందో ఆ ఊర్లో బిఎల్ఓ లాగిన్‌కైతే వెళ్తుంది. పలానా ఫోటో ఈవిడ ఫోటో వేరే వాళ్ళతో మ్యాచ్ అవుతుంది వెరిఫికేషన్ చేయండి. లేదా వీళ్ళ తల్లి పేరు, తండ్రి పేరు వేరే వాళ్ళతో సేమ్ ఎగ్జాక్ట్‌గా ఒకే పోలికలతో ఉన్నారు. వీళ్ళ భర్త పేరు కూడా మ్యాచ్ అవుతుంది. వీళ్ళు మీ ఊర్లోనే ఉంటున్నారు. అంటే మీ పిఎస్ పరిధిలో ఉంటున్నారా లేదా? ఒకసారి ఫైండ్ ఔట్ చేసి మీ రిమార్క్స్ రాసేసి సబ్మిట్ చేయండని ఆ ఊరు బిఎల్ఓకైతే వెళ్తాయి. దాంతో పాటుగా మరొక పని ఏం జరుగుతుందంటే అదే పోలికలతో దేశంలో ఎక్కడైతే మరొక ఓటుందని ఆ సిస్టమ్ ఫైండ్ ఔట్ చేసిందో ఆ ఊరు బిఎల్ఓకి కూడా అక్కడ వివరాలైతే వెళ్తాయి. మీకు మీ పరిధిలో ఉన్నటువంటి ఈ ఓటరు వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఓటర్‌తో పోలికలు మ్యాచ్ అవుతున్నాయి. వివరాలు మ్యాచ్ అవుతున్నాయి. వీరు ఒక్కరేనా? వివరాలైతే మ్యాచ్ చేసి అతను మీ ఊర్లో ఉంటున్నారా లేదా? వివరాలైతే సబ్మిట్ చేయండి అని అక్కడ బిఎల్ఓ లాగిన్‌కైతే వెళ్తాయి. ఈ విధంగా వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. చాలామంది ప్రజలకు తెలియనిది ఏంటంటే ఇప్పటికీ బిఎల్ఓ లాగిన్‌లో ఈ ఆప్షన్‌లున్నాయి. అదెలా అంటే బిఎల్ఓ లాగిన్ అయిన తర్వాత బిఎల్ఓ యాప్‌లో పీఎస్‌సి, డీఎస్‌సి ఆప్షన్‌లయితే ఉంటాయి. అంటే ఫోటోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్ అలాగే డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్. అంటే ఆ పీఎస్ పరిధిలో ఉన్నటువంటి ఓటర్ ఫోటో దేశంలో ఎక్కడైనా వేరే ఓటర్ ఫోటోతో మ్యాచ్ అవుతుంటే పీఎస్‌సి ఆప్షన్‌లో పేర్లు కనిపిస్తాయి. ఇక డీఎస్‌సి ఆప్షన్‌లో ఏంటంటే భర్త పేరు గాని, తండ్రి పేరు గాని ఇలాంటి వివరాలు అంటే పుట్టిన తేదీ గాని, పేరు గాని ఇలాంటి వివరాలు ఎక్కడైనా మ్యాచ్ అవుతుంటే ఆ వివరాలు డీఎస్‌సిలో కనిపిస్తాయి. ఇప్పుడు మీరు గమనించే ఉంటారు చాలామంది కొత్తగా ఎవరైనా ఓటు అప్లై చేసుకున్నా సరే వారి ఓటు అనేది దేశంలో ఎక్కడైనా మ్యాచ్ అవుతుంటే బిఎల్ఓ లాగాలో కిందే చూపించేస్తుంది. మరి పలానా ఉదాహరణకు నేనే ఉన్నాను. నాకిప్పటికే ఓటుంది. పలానా విలేజ్‌లో ఓటుంది. మళ్ళీ నేను కొత్తగా ఓటు అప్లై వేరే విలేజ్‌లో అప్లై చేసుకుంటే ఏం చూపిస్తుందంటే, నేను కొత్తగా ఓటు అప్లై చేసుకున్న దాని కిందే ఈ వ్యక్తి వివరాలు పలానా ఊర్లో ఉన్నటువంటి వ్యక్తి వివరాలతో మ్యాచ్ అవుతున్నాయి. వాళ్ళు వీళ్ళు ఒక్కరేనా? ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇలాంటి వివరాలైతే బిఎల్ఓ లాగానే కనిపిస్తున్నాయి కొత్తగా ఓటు పెట్టినా సరే. సో, ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే, తల్లి, తండ్రి వివరాలు మ్యాండటరీగా తీసుకొని ఫిల్టర్ ఔట్ చేసి ఎలాగో భర్త భర్త వివరాలు కూడా ఉంటాయి కాబట్టి, ఇలా ఎక్కడైతే మ్యాచ్ అవుతున్నాయో ఫోటో గాని ఇలాంటి వివరాలు ఎక్కడైతే మ్యాచ్ అవుతున్నాయో ఆయా బిఎల్ఓ లాగిన్‌లకి ఈ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత డేటా అంతా పంపించేస్తుంది. అక్కడ ఇక్కడ ఉంట ఓటున్నట్టుగా తేలితే మాత్రం ఫార్మ్ 7 ద్వారా నోటీసులైతే ఇచ్చి ఓటైతే తొలగించేస్తారు. ఒకవేళ అలా సిస్టమ్ బిఎల్ఓ యాప్‌లో తెలియకపోయినా కొంతమంది మాకు సుమోటోగా వచ్చి మాకు వాళ్ళే సొంతంగా వచ్చి మాకు పలానా ఊర్లో ఓటుంది. మాకు ఆ ఓటొద్దు. ఈ ఓటే ఉంచండి కొంతమంది అప్లై చేస్తారు. డెత్‌లుంటాయి. ఇలా చాలా వరకు ఈ విధంగా ఫిల్టర్ ఔట్ చేసేసి చాలా వరకు నకిలీ ఓట్లు ఏవైతే ఉన్నాయో చనిపోయిన వారు ఎవరైతే ఉన్నారో ఇలాంటి ఓట్లన్నీ కూడా ఈ వెరిఫికేషన్ తర్వాత అయితే తీసేయడం జరుగుతుంది. ఇక్కడ పెళ్లైన వాళ్ళకే కాదు, పెళ్లి అవ్వని వాళ్ళకి కూడా సేమ్ ప్రాసెస్. ఎలా అంటే, ఇప్పుడు పెళ్లి అవ్వని మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 18 సంవత్సరాలు పూర్తయ్యాయని ఊర్లో ఓటు పెట్టుకుంటుంది. ఆ ఓటు పెట్టుకున్న తర్వాత అప్పుడు తల్లి, తండ్రి వివరాలు కంపల్సరీగా ఇస్తుంది. అలా తల్లి, తండ్రి వివరాలతో ఓటనేది ఆ అమ్మాయి అప్లై చేసుకుంది. ఓటొచ్చేసింది. తర్వాత ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. అత్తవారింటికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆళ్ళ పుట్టింటి దగ్గర ఓటుందని చెప్పకుండా కొత్తగా ఓటు అప్లై చేసేసుకుంటుంది. ఇచ్చేస్తారు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ అమ్మాయి కొత్తగా ఓటు అప్లై చేసేటప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? ఆ భర్త పేరుతో పాటు తల్లి, తండ్రి వివరాలు తీసుకుంటుంది. ఫోటో తీసుకుంటుంది. అది ఆ అమ్మాయి వారి అత్తవారింటి వద్ద అదే వివరాలతో ఆన్‌లైన్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే, ఆ వివరాలు ఇప్పటికే పుట్టింటి దగ్గర ఉన్నటువంటి ఫోటో గాని, ఆధార్ నంబర్ గాని, లేదంటే తల్లిదండ్రుల వివరాలతో గాని ఎక్కడో చోట తప్పకుండా మ్యాచ్ అవుతుంది. ఆ వివరాలని మళ్ళీ పుట్టింటి దగ్గర ఉన్న బిఎల్ఓ లాగిన్‌కి పంపుతుంది. అత్తవారింటి వద్ద ఇప్పటికే అప్లై చేసిన బిఎల్ఓ లాగిన్‌కి పంపుతుంది. ఈ మహిళ ఎక్కడున్నారు మీరు చెప్పండి. వెరిఫికేషన్ చేసి చెప్పండి అనైతే ఇద్దరు బిఎల్ఓ లాగిన్‌కి కూడా ఆ అమ్మాయి డీటెయిల్స్ అయితే వెళ్తాయి. ఈ విధంగా డూప్లికేట్ ఎంట్రీస్‌ని సింపుల్‌గా అయితే తొలగించేయొచ్చు. అందుకోసమే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, తల్లి, తండ్రి వివరాలు మ్యాండేటరీ చేసింది. తల్లి, తండ్రి వివరాలు యాప్‌లో ఆన్‌లైన్ చేయందే ఆ ఫార్మ్ అనేది ఆన్‌లైన్ అవ్వడం లేదు. ఎంటర్ చేయవలసి ఉంటుంది. కాబట్టి తల్లి, తండ్రి వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలి. ఆ వివరాలతోని డేటాబేస్‌లో పోల్చుకుని డూప్లికేట్ ఎంట్రీస్‌ని అయితే తొలగించనున్నారు. నెక్స్ట్ వచ్చేసి అంటే ఫోటోలు గాని, ఇలాంటి డేటాబేస్‌ని కొంత ఎక్కువ మంది ఆధార్ నంబర్‌లు, డేట్ ఆఫ్ బర్త్‌లు ఇస్తున్నారు కాబట్టి, ఆ వివరాలను బేస్ చేసుకొని కొన్ని ఓట్లనైతే తొలగించేస్తుంది. ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ పుట్టింటి వివరాలు తీసుకోవడానికి కారణం అది. తల్లి, తండ్రి వివరాలు ఇస్తే డూప్లికేట్ ఎంట్రీస్‌ని తొలగించడానికి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి, పుట్టింటి వారి వివరాలైతే అడుగుతున్నారు. అలాగే వాళ్ళ ఫ్యామిలీ ప్రెజెంట్ ఎక్కడ ఉంటున్నారు. చాలా డేటా అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర స్టోర్ అయ్యి ఉంటుంది కాబట్టి, చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి డూప్లికేట్ ఎంట్రీస్ లేకుండా కూడా చేయొచ్చు. కొంతమందికి డౌట్ అయితే రావచ్చు. కొంతమంది పేర్లు సత్యనారాయణ అని ఉంటాయి. కొన్ని చోట్ల సత్యబాబు అని, కొన్ని చోట్ల సత్తి అని ఇలా అయితే ఉంటాయి. అలాంటి పేర్లను కూడా బిఎల్ఓ యాప్‌లో అయితే
డేటాబేస్‌లో సిస్టమ్ ఫైండ్ ఔట్ చేసేసి లాగిన్‌లకైతే పంపించేస్తుంది. సత్యనారాయణ ఒక చోట, సత్య అని ఒక చోట ఇచ్చినా సరే, ఆ డేటాబేస్‌లో అయితే తప్పకుండా వెరిఫికేషన్‌కైతే వచ్చేస్తాయి. మీరు చిన్న చిన్న మార్పులు చేసి అప్లై చేసినా సరే, ఆ వెరిఫికేషన్‌లో అయితే డేటాబేస్‌లో అయితే స్టోర్ అయ్యి, ఆయా పేర్లతో చిన్న మ్యాచింగ్ జరిగినా సరే బిఎల్ఓ లాగిన్‌కైతే వస్తాయి. డూప్లికేట్ ఎంట్రీస్‌ని అయితే తొలగిస్తారు. పెళ్ళైన మహిళలకి పుట్టింటి వద్ద వివరాలు ఎందుకు తీసుకుంటున్నారు, తల్లిదండ్రుల వివరాలు ఎందుకు తీసుకుంటున్నారన్న డౌట్ అయితే క్లియర్ అయిందని అయితే అనుకుంటున్నాను. ఇక మెయిన్‌గా మరొక డౌట్ ఏంటి, ఎవరికైతే 2002లో ఓటు లేదో, లేదా 2002లో ఓటున్న వ్యక్తితో ఎవరు మ్యాచ్ అవ్వని వారు ఎవరైతే ఉన్నారంటే, ఆ వ్యక్తికి 2002లో ఓటుండదు. వాళ్ళ తల్లిదండ్రులకు ఉండదు. వాళ్ళ నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలకు ఉండదు. అలాంటి వారు ఓటు తీసేస్తారన్న న్యూస్ అయితే బాగా సర్క్యులేట్ అవుతుంది. అదైతే నిజం కాదు. అది ఫేక్ న్యూస్. ఎందుకంటే ఇప్పటికే నేను వీడియోలు కూడా చేయడం జరిగింది. బిఎల్ఓ లాగిన్‌లో క్లియర్‌గా ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. ఎవరికైతే 2002లో ఓటర్‌తో మ్యాచ్ అవ్వడం లేదో, అలాంటి వారి వివరాలు కూడా ఆన్‌లైన్ చేయడానికి బిఎల్ఓ లాగిన్‌లో ఆప్షన్ అయితే ఉంది. వారి ఓటుకైతే ఎలాంటి ప్రమాదము లేదు. ఇంకొక విషయం ఏంటంటే, ఓటు అప్లై చేయాలన్నా, తీయాలన్నా సరే, ఆ ఓటర్ ప్రమేయం లేనిది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఏమీ చేయలేదు. ఓటు తీయాలన్నా సరే, దానికి చాలా పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది. ఓటు రావాలంటే సులువేమో గానీ, ఓటు తీసేయాలంటే చాలా కష్టం. అది పెద్ద పని. కాబట్టి క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఒకవేళ మీకు 2002లో ఓటు లేకపోతే, లేదా మీ తల్లిదండ్రులు గాని, అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలకు గాని ఓటు లేకపోతే మీరు చేయవలసిందల్లా, మీకు ఎన్యూమరేషన్ ఫార్మ్ అయితే ఇస్తున్నారు కదా! ఆ ఫార్మ్‌లో కేవలం మీ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నంబరు, ఫోను నంబరు, తల్లి, తండ్రి ఇలాంటి వివరాలు ఉన్నాయి కదా! అవి మాత్రమే ఫిల్ చేసి సంతకం పెట్టేసి ఇచ్చేయండి బిఎల్ఓకి. ఆ బిఎల్ఓ ఏం చేస్తారు, లాస్ట్‌లో ఏం చేస్తారంటే, మీ వద్ద అదే ఊర్లో ఉంటున్నారనేసి ఏదో ఒక ప్రూఫ్ తీసుకొని బిఎల్ఓ ఆన్‌లైన్ అయితే చేసేస్తారు. అందులో ఎంత పెద్ద ప్రాబ్లమ్ అయితే లేదు. 2002లో ఓటుని బేస్ చేసుకొని కేవలం డూప్లికేట్ ఎంట్రీస్‌ని అయితే తొలగించడం లేదు. అక్కడ ముఖ్యంగా తల్లి, తండ్రి వివరాలైతే సబ్మిట్ చేయాలి. అలాగే ఆ ఓటర్ అదే ఊర్లో ఉంటున్నారా లేదా అన్నది కూడా క్లియర్‌గా ఫైండ్ ఔట్ చేసుకోవాలి. అంతేగాని 2002లో ఓటు లేదని, లేదా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్‌కి ఓటు లేదని, మీ ఓటు తొలగించడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కూడా అధికారం అయితే లేదు. కాబట్టి ఈ విషయం అయితే గుర్తుంచుకోండి. మీకు గాని, మీ తల్లిదండ్రులు గాని, మీ గ్రాండ్ పేరెంట్స్ గాని 2002లో ఓటు అనేది లేకపోతే, మీరు సింపుల్‌గా ఇప్పుడు మీరు ఏ ఊర్లో ఉంటున్నారో, ఆ ఊరికి సంబంధించి వివరాలు ఇచ్చి, మీ ఎన్యూమరేషన్ ఫార్మ్ అనేది ఆన్‌లైన్ చేయించుకోవచ్చు. ఇందులో ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ఒకవేళ నేను చెప్పిన వివరాలు ఏవైతే ఉన్నాయో, ఒకవేళ అర్థం అవ్వకపోతే గనక మళ్ళీ ఒకసారి రిపీటెడ్‌గా వీడియో అయితే చూడండి. ఎందుకంటే నేను ఇది కామెంట్ సెక్షన్‌లో రిప్లై ఇవ్వలేను. ఇలాంటి ప్రశ్నలకి రిప్లై ఇచ్చి సింపుల్‌గా తేల్చేసే సమాధానం అయితే కాదు కాబట్టి వీడియో అయితే చేశాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే అడగండి. థాంక్స్ ఫర్ వాచింగ్.